హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. సో సిపిఎస్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి. సిపిఎస్ సమస్యను అయితే తొలగిస్తామని అయితే అంటున్నారు. సో ఆ వివరాలు ఏదో పూర్తిగా తెలుసుకుందాం. ఉద్యోగులకు పెన్షన్ ఎంత అవసరమో నాకు తెలుసు. మా నాన్న కూడా ఉద్యోగే. పెన్షన్ కుటుంబానికి పెద్ద కొడుకు లాంటిది. సో పెద్ద కొడుకు సమానం అని అయితే అన్నారు. ప్రజల కోసమే నిస్వార్థంగా సీట్లన్నీ కూడా త్యాగం చేశాను అని అనకాపల్లి వారాహి సభలో అయితే పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. సో ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారం చేపట్టిన ఏడాదిలోగానే ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీస్ పెన్షన్ స్కీమ్ సమస్యలను పరిష్కారం చేస్తుందని అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నేను కూడా ఒక ఉద్యోగి కొడుకుని అని, సగటు జీవికి పెన్షన్ ఎంత అవసరమో తెలుసు అని అన్నారు. తాము సినీ రంగంలో ఎదిగిన తర్వాత కూడా మా నాన్న మా వద్ద నుంచి డబ్బులు తీసుకునేవాడు కాదు అని, ఆయన తన పెన్షన్ డబ్బుల్లోంచే మాకు పుట్టినరోజులు అలా ఏంటి ఏవైనా కూడా కొనిచ్చేవారు అని అయితే ఆయన గుర్తు చేసుకున్నాడు. సో పదవీ విరమణ చేసిన ఉద్యోగి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు వంటిదని, అందుకే మా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తామని అయితే అన్నారు. ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొని ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారు. సో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్ట్ చేసి తర్వాత డబ్బులు సంపాదించిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారు ఎటువంటి డబ్బులు తీసుకోలేదని, ఓన్లీ తన పెన్షన్ మీదనే ఆయన ఆధారపడి ఉండేవారని, ఇంకా ఏవైనా పుట్టినరోజు సెలబ్రేషన్స్ వస్తే ఆయన డబ్బుల్లోంచి, ఆయన పెన్షన్ డబ్బుల్లోంచే వీరికి ఖర్చు చేసేవారు అని అన్నారు. సో దీనివల్ల పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది అని అయితే ప్రస్తావించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు.